దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దయచేసి చదవండి. మొదటి నెల 24వ తేదీ నేను హిత్తెకేలను గొప్ప నదీ తీరంలో ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రత్నవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలనాడు ఇద్దరిని పోలి ఉండెను. అతడు మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలు నాకు ఈ దర్శనం కలుగగా నాతో కూడనున్న మనుష్యులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దయా మీ దేవుని నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యత, భాగ్యము మీరు మాకు ఇస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మీ ముఖాంతరంలోంచి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మీ దీవెన దయచేయండి. నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాము, దానియేలు గొప్ప దర్శనం పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో లిఖించబడింది. దానియేలు తన యొక్క పరిచర్య ముగింపులో ఉన్నాడు. తన పరిచర్య ముగింపులో దేవుడు దానియేలుకు గొప్ప దర్శనం ఇచ్చి ఆ దర్శనము తన తర్వాత వచ్చే ఆ తరాలకు అందజేయడానికి దానియేలును సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా దేవుడు వాక్యంలోంచి మనం గ్రహిస్తూ ఉన్నాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాము. కొన్ని మాటలు చదువుకుంటూ వాటిని మనం ధ్యానం చేసుకుందాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకెలను గొప్ప నదీ తీరమున ఉంటిని. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క క్యాలెండర్ ప్రకారము మొదటి నెల ప్రియులారా వారు పస్కా పండుగను అలాగే ప్రథమ ఫలముల పండుగను ఆచరించేటువంటి నెలది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి తీసుకుని రాబడినప్పుడు ప్రియులారా వారు ఆ మొదటి నెలలోనే దేవుని కొరకు పస్కా పండుగను ఆచరించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అలాగే ప్రథమ ఫలముల పండుగను కూడా ఆచరించడం అనేది మనకు కనబడతా ఉంది. ప్రియులారా, అదే సమయంలో ఇశ్రాయేలీయులు లేదా యూదులైన వారు బబులోను చెరలో నుంచి యెరూషలేములోనికి ముందు వెళ్ళడము, యెరూషలేములోనికి వెళ్ళడం అనేది మనకు కనబడతా ఉంది. యెరూషలేములో మరి వారు పస్కా పండుగను ఆచరిస్తున్నట్టుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉండవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వాక్యాన్ని రాసే సమయానికి దానియేలు వయస్సు గత వారం చెప్పాను సుమారుగా 84 నుంచి 85 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. ప్రియులారా, అటువంటి వృద్ధాప్యంలో దానియేలు మరి శారీరకముగా లేదా భౌతికముగా ఇశ్రాయేలుతో కలిసి లేదా యూదులతో కలిసి
ఈ పండుగను ఆచరించలేకపోయి ఉండవచ్చు, కానీ మానసికంగా ఆయన తన మనస్సును తన ఆలోచనలను ఆ పస్కా పండుగ వైపే ఉంచుతూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే ఆయన శారీరకంగా లేకపోయినా తన మనస్సు మాత్రము దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క ఉద్దేశం వైపు ఉంటూ ఉండినట్లుగా మనం గ్రహించుకోవచ్చు. ప్రియులారా, ఈ పస్కా పండుగ అనేది ఇశ్రాయేలీల్లో చాలా చక్కగా ఆచరిస్తూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. పస్కా పండుగ అనేది పులియని రొట్టెల పండుగ. ప్రియులారా, ఏది పులుసునది ఉండకూడదు. అందుకే పస్కా పండుగను ఆచరించడానికి ఒక వారం ముందు వాళ్ళంటినీ కూడా శుభ్రం చేసుకోవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి యొక్క ఇంటిలో కానీ వారి యొక్క ఒంటిలో కానీ పులుసునిది ఏది కూడా ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే పాప భూయిష్టమైనది లేదా పాపమైనది ఏది వారి జీవితాల్లో ఉండకూడదు. వాటిని శుభ్రం చేసుకొని, వాటిని బాగు చేసుకొని, వాటిని బాగా తీసివేసుకొని క్షుణ్ణంగా పులుసుని ఏది లేకుండా దాన్ని వేరు చేసి వారు పస్కా పండుగను ఆచరించవలసినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి పస్కా పండుగను ఆచరించే ఇశ్రాయేలు అందరూ కూడా పులుసుని ఏది కూడా దాని జోలికి వెళ్ళకుండా అది వారి జీవితాల్లోంచి వారి ఇంటిలోంచి తొలగించబడి ఆ ప్రకారంగా పస్కా పండుగను ఆచరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది అది పస్కా పండుగను ఆచరించేటువంటి దినాలు, అలాగే ప్రథమ ఫలములు పండుగను ఆచరించేటువంటి దినములవి. అయితే అటువంటి సమయంలో దానియేలుకు దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని ఇస్తూ ఉన్నట్టుగా దేవుడి వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. 5వ వచనం నుంచి ఒకసారి చదువుదాము. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ సందర్భంలో మనం చదువుకున్నటువంటి ఈ మాటలు, ఈ వర్ణన ఒక మనుష్య కుమారుని గురించినదై ఉన్నది. ఇదే వర్ణన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతని నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణము రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయములైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడే ఇద్దరిని పోలి ఉండెను. అతని మాటలు ధ్వని నర సమూహపు ధ్వనివలే ఉండెను. ప్రియులారా, ఇక్కడ ఈ వర్ణన యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిందని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. మనుష్య కుమారుడు. ప్రియులారా, ఇటువంటి వర్ణనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే మనకు కనబడుతుంది. ఒక్కసారి ఆ మాటలు చదువుదాము. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మరి ఎక్కువగా మనం చూద్దాము. కానీ ఒక్కసారి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటని చూడ తిరిగి తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములను ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పొటమి వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి ఉండేటువంటి ఆ వర్ణన, అలాగే
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉండేటువంటి ఆ వర్ణన యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారుడిని సూచిస్తూ ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దానియేలునకు మనుష్య కుమారుని గురించినటువంటి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ప్రత్యక్షత అంతకు ముందే కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివినట్లయితే ఆ మాటలు మనకు కనబడతాయి. 13వ వచనం చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వాళ్ళ సన్నిధిని ప్రవేశించి ఆయన సరుకులకు తేబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఆకాశ మేఘాలుడై మనుష్య కుమారుడు పోలిన ఒకడు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి దర్శనము దానియేలునకు ముందుగానే ఇవ్వబడింది. కానీ మరొకసారి ఇక్కడ దేవుడు దానియేలునకు తన దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరారా ఎందుకు ఇలాగా మనుష్య కుమారుని గురించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి దర్శనము దానియేలునకు ఇవ్వబడింది. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే అనేక సార్లు కుమారుడైన దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభువు తన ఉద్దేశాన్ని తెలియచేయడానికి, తన సంగతులను తెలియచేయడానికి ఆయా సమయాల్లో ఆయా భక్తులకు దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఉదాహరణకి ఆదికాండము 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఎండవేళ యాత్రికుల వలె దేవుని దూతలు లేదా దేవుని కుమారుడు అబ్రహామును దర్శించడం మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 32వ అధ్యాయంలో ఒక నరుడు తెల్లవారు వరకు యాగముతో పోరాటం మనం చూస్తూ ఉన్నాము. పోరాడేటువంటి వ్యక్తిగా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రకారంగా యెహోషువ యెరికోను చుట్టుముట్టడానికి ముందు ఈ ఉదయకాలంలోనే ఇంగ్లీష్ వర్షిప్ లో ఆ సంగతిని మేము ధ్యానం చేసుకున్నాము. అదేంటంటే సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దూతగా మరి యెహోషువకు తను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా అక్కడ అడుగుతూ ఉంటాడు ఆ దూతను చూసి యెహోషువ మీరు మా పక్షాన ఉన్నారా లేకపోతే మా శత్రువుల పక్షాన ఉన్నారా అని మనం చూస్తూ ఉన్నాం. సైన్యములకు అధిపతి అయినటువంటి దూతగా సైన్యములకు అధిపతి అయిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువు కనపరుచుకోవడం అనేది మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా ఈ ప్రకారంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తను తాను పాత నిబంధన కాలంలో ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో తను తాను ప్రత్యక్షపరుచుకుని ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. అటువంటి సందర్భమే దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ఒక ప్రత్యేకమైన సంగతిని తెలియచేయడానికి, ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని ఇవ్వడానికి, ఒక ప్రత్యేకమైన కార్యము, ఒక ప్రత్యేకమైన పరిచర్యను ఇవ్వడానికి దేవుడు ఆయా సమయాల్లో తన ప్రజలను తన భక్తులను దర్శించినటువంటి సందర్భము మనం పాత నిబంధనలో చూస్తూ ఉన్నాము. అందులో ఒక సందర్భమే దానియేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలుకు ఒక ప్రత్యేకమైన సంగతిని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దర్శనము తన తరువాత వచ్చే వారందరికీ ఏమని పొందుపరచబడవలసి ఉన్నదని దానియేలు దాని గురించి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియులారా దేవుని యొక్క దర్శనము పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలంటే, దేవుడు మనతో మాట్లాడేది అంటే మనము దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు తన దర్శనాన్ని మనకు ఇవ్వాలి అంటే, లేదా దేవుడు తన దర్శనాన్ని మనకు తెలియచేయాలి అంటే, తన ప్రత్యక్షతను మనకు కనపరచాలి అంటే దానికి తగినటువంటి మూల్యాన్ని మనము చెల్లించాలి.
దానియేలు తన యొక్క పరిచర్య ముగింపులో దేవుడి యొక్క సంగతులను ఆ ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దానియేలు దానికి ఆయనకు తగినటువంటి మూల్యాన్ని చెల్లించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దానియేలుతో ఉన్నవారు ఆ దర్శనము పొందుకోలేదు. దానియేలుతో ఉన్నవారు వారు మిక్కిలి భయపడి దాగుకున్నారు. కానీ దానియేలుకు మాత్రము ఆ సంగతి బయలుపరచబడతా ఉంది. వెళుతూ వచ్చిన ఒకసారి చదువుదాము. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయిను, నా సొగసు వికారమైను, బలము నా యందు నిలువలేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దర్శనము చూసినందువలన ప్రియులారా బలము నాలో లేదు అని అంటూ ఉన్నాడు. నేను ఒంటరి వాడిని అయిపోయాను అంటూ ఉన్నాను. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమైను, బలము నా యందు నిలువలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా దానియేలు చూసినటువంటి దర్శనము అంత శ్రేష్టమైనది. దానియేలుకు దేవుడు కనపరిచినటువంటి ప్రత్యక్షత అంత విలువైనది. ఎంత విలువైనది అంటే ఆ దర్శనము పొందుకున్న తర్వాత దానియేలులో ఇక బలము లేదు, బలహీనుడైపోయాడు. అందుకే చెప్తూ ఉన్నాడు, దేవుని యొద్ద నుంచి దర్శనము పొందుకోవాలి అంటే దానికి తగినటువంటి మూల్యాన్ని మనము చెల్లించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ముందున్నటువంటి భక్తులందరూ ప్రియులారా గొప్ప దర్శనం కలిగి దేవుని సేవ చేశారు. హల్లెలూయా. వారి జీవితాలు దేవునికి సమర్పించుకున్నారు. వారి జీవితాలు దేవునికి అంకితమైపోయాయి. వారి బ్రతుకులు దేవునికి అంకితమైపోయాయి. ఇక దేవుడే తప్ప మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని వారు దేవునికి సమర్పించుకున్నారు. కనుక దేవుడి గొప్ప ప్రత్యక్షతనిచ్చి గొప్ప దర్శనాన్ని ఇచ్చి దేవుని సేవలో వారిని వాడుకుంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా దేవుడి కొరకు వాడబడాలని ఆశ ఉండినట్లయితే, దేవుడి కొరకు పని చేయాలి, ఆయన పరిచర్యను కొనసాగించాలని ఆశ ఉండినట్లయితే ఆ మూల్యాన్ని మనం చెల్లించాలి. we have to pay the price. ఏమని ఆ మూల్యాన్ని మనం చెల్లించవలసి ఉన్నదని ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో కనబడతా ఉంది, వారందరూ భయపడి పారిపోయారు, దాక్కున్నారు. కానీ ఒంటరి అయిపోయి దానియేలు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఆ దర్శనము పొందుకుంటూ వలన వారి ఆ ప్రవక్త యొక్క శరీరంలో బలం ఏమాత్రం కూడా మిగిలి ఉండలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది తన పరిచర్య యొక్క ముగింపులో జరిగినటువంటి కార్యము. ఈమె తన పరిచర్య యొక్క ముగింపులో దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. 9వ వచనం చదువుతాం. 9వ వచనం నుంచి అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడినైతే. గమనించండి, దానియేలు పొందిన దర్శనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షత. కానీ అతనితో మాట్లాడింది మాత్రము దేవుని దూత, బహుశా గాబ్రియేలు దూత అయి ఉండొచ్చు. ఆయనతో ఆయన ప్రత్యక్షత పొందుకున్నది దేవుని యొక్క ప్రత్యక్షత. కానీ ప్రియులారా ఆయనతో మాట్లాడింది మాత్రము దేవుని దూత. అదే 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడినైతే అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దూత దానియేలుకు పరిచర్య చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము. 11వ వచనం చదువుతాము. దానియేలు నీవు బహు ప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు నీవు బహు ప్రియుడవు. ప్రియులారా ఈ దానియేలు గ్రంథంలో రెండవసారి ఇక్కడ మనకు ఆ మాట తెలియచేయబడుతూ ఉంది. దానియేలు నీవు బహు ప్రియుడవు. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు గత వారంలో ఉపవాస ప్రార్థనలో
యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుకొని ప్రియులారా ఆ బయటికి వస్తూ ఉండినప్పుడు మనం ధ్యానం చేసినటువంటి ఆ యొక్క సందర్భం నాకు గుర్తొస్తూ ఉంది. ఏమని గత ఉపవాస దినంలో మనం ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యను ప్రారంభించినప్పుడు యోహాను యొద్దకు వెళ్ళి బాప్తిసం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను అంటూ ఉన్నాడు, అయ్యా నీ దగ్గర నేను బాప్తిసం పొందుకోవలసి ఉంటుండగా నీవు నా దగ్గర బాప్తిసం పొందుకోవడానికి వచ్చి ఉన్నావా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నీతి యావత్తు ఇలాగూ జరగవలసి ఉన్నది. ప్రియులారా ఆ సమయంలో ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆ నీటిలో నుంచి ఆయన బయటికి వచ్చినప్పుడు ప్రియులారా మనకు కనబడుతుంది పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకు పావులు వలె వచ్చి రావడం, పరలోకమందున్నటువంటి తండ్రి ఆయనతో మాట్లాడడం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా పరలోకమందున్న తండ్రి కుమారుడు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ప్రియులారా దానియేలు గురించి దేవుడు దూతిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దానియేలు నీవు బహు ప్రియుడవు. హల్లెలూయా. నీవు దేవునికి ప్రియమైన వాడు. ముందు నేను చెప్పిన ఆ కథ మీకు గుర్తుందో లేదో. ఏమండి, దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుని చేత ప్రేమించబడ్డము వేరు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుణ్ణి ప్రేమిస్తాం. ఏమంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారైనట్లయితే ఈరోజు ఇక్కడ ఇన్ని కుర్చీలు ఖాళీగా ఉండవేమో. బంధు ప్రీతి, ఏమండి ఇంకా రకరకాలైనటువంటి పనులు పెట్టుకొని ప్రియులారా మనం దేవుడి సన్నిధిని ఎగ్గొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి అంట. మరి అలా తప్పదండి. ఏమండి తప్పదండి, ఎలాగండి, వెళ్ళకపోతే ఎలాగండి, ఇవన్నీ సాకులు చెప్తారు. ప్రియులారా దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తగ్గిస్తున్న సాక్ష్యము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. దానియేలు గురించి దేవుడు దూత ఇస్తున్నటువంటి సాక్ష్యము, దానియేలు నీవు బహు ప్రియుడవు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 12వ వచనం చదువుతాము. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. 11వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి యూదుల యొక్క దినములు నన్ను ఎదిరించను, ఇంకా పారసీకుల రాజుల సభకు కూడా నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ప్రియులారా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని దానియేలుకు దేవుని దూత బయలుపరుస్తూ ఉంటారు. అదేంటంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ మొట్టమొదటి దినములోనే ఆయన ప్రార్థనలు, ఆయన విజ్ఞాపనలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాయి. దానికి ప్రత్యుత్తరముగా దేవుడు ఆయన వద్దకు ప్రత్యుత్తరాన్ని పంపించడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రియులారా ఆ ప్రత్యుత్తరం తీసుకుని వస్తున్నటువంటి ఆ దేవుని దూతకు ఆటంకం అనేది ఏర్పడింది. ఇక్కడ చూసినట్లయితే 11వ వచనంలో పారసీకుల రాజ్యాధిపతి అని రాయబడి ఉంది. పారసీకుల రాజ్యాధిపతి అంటే దాని అర్థము ప్రియులారా ఒక దుష్ట దురాత్మ కలిగినటువంటి దేవుని దూత. మనందరికీ తెలిసిన సంగతే. అదేంటంటే దేవుని పనిని అడ్డగించేటువంటి సాతాను సైన్యం కూడా ఎప్పుడు ఉంటూ ఉంది. దేవుడు ఒక కార్యాన్ని చేయబోతూ ఉంటే, దేవుడు ఒక
పనిని చేయబోతూ ఉంటే దాన్ని అడ్డగించేటువంటి సాతాను దూతలు కూడా ఉంటూ ఉంటాయి. ఏమండి? సాతాను దూతలు కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఒక ఇన్విజిబుల్ వార్, ఒక అదృశ్యమైన పోరాటము, ఒక అదృశ్యమైన యుద్ధాన్ని గురించి దానియేలుకు దూత తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అది కనిపించదు మనకి. ప్రియులారా, దాన్ని మనం చూడం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు, ఈ ప్రార్థన దేవుడు వినలేదా, ఈ ప్రార్థనకు దేవుడి దగ్గర నుండి సమాధానం నేను చూస్తూ ఉన్నాను, అయినా దేవుడు నా మొరను ఆలకించలేదు అని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అయితే ఒక సంగతి ఇక్కడ మనకు బయట చేయబడతా ఉంది, ఒక సంగతి ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉంది. అదేంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు, దానికి సమాధానాన్ని పంపుతూ ఉన్నాడు. కానీ ఆ సమాధానం వస్తూ ఉంటుండగా దాన్ని ఆటంకపరిచేటువంటి సాతాను దూతలు కూడా ఉంటూ ఉంటాయి. వారి విషయమై మనం ఇంకను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 12వ వచనంలో ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ప్రియులారా, ఇన్విజిబుల్ వార్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాలేదు అంటే అక్కడ ఇన్విజిబుల్ వార్ ఉంది, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఆ యుద్ధాన్ని మనము జయించవలసినది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే సంగతిని దానియేలుకు దేవుడి దూత బయలుపరుస్తూ ఉన్నాడు. నేను మొట్టమొదటి దినమునాడే నీ యొద్దకు నేను పంపబడ్డాను, కానీ పారసీకం దేశపు రాజు అంటే దాని అర్థము ఒక దురాత్మ, ఈవిల్ ఏంజెల్, ఏమండి, నన్ను ఆపు చేసింది, వాడితో నేను యుద్ధం చేశాను. నాకు సహాయం చేయడానికి మిఖాయేలు అనే దేవదూత కూడా వచ్చి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 11వ వచనం చదవండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడువు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోము, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి వాక్యంలో నుంచి మీ అందరికీ నేను ధైర్యం చెప్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నాం, ఎటువంటి స్థితి గుండా మనం వెళ్తున్నాం, ఎటువంటి పరిస్థితులు మనం లాగుతూ ఉన్నాం, ఎటువంటి బలహీనతను మనం లాగుతూ ఉన్నాం, ఎటువంటి కష్టాలు మనల్ని భయపెడుతూ ఉన్నాం, ఎటువంటి దుఃఖము మనల్ని ఆవరించి ఉన్నాం. ప్రియులారా, దేవుడి వాక్యంలో మనకు కనబడుతున్నటువంటి మాట భయం అనవద్దు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ధైర్యపడుతూ ఉంది. దేవుడు మనతో ఉన్నాడనే సంగతి, దేవుడు నాతో ఉన్నాడనే సంగతి నాకు తెలిస్తే నేను ఏ పనైనా చేయగలుగుతాను, ఎంతో ధైర్యంతో చేయగలుగుతాను. కారణం ఏంటంటే దేవుడు నాతో పాటు ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మిమ్మల్ని అందరినీ దేవుడు వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. అదేంటంటే నీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. కనుక ధైర్యము కలిగి ముందుకు వెళ్తాడు. ఏ పరిస్థితి మనం లాభలేదు పిల్ల, ఏ కష్టము, ఏ బాధ, ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ దుఃఖము కూడా ప్రభువులో నుంచి మనల్ని వేరు చేయలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మొదటి దినాన ఆ రోమపత్రికలో చదువుకున్న మాట మీ అందరికీ తెలుసు కదా. చూడండి, ఒకసారి ఆ మాట చదివేసి నేను ముగించాలని ఆశపడతాను.
రోగులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుతాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఎంచబడిన వారము. అయినను మనము ప్రేమించు వాటి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఎందుకంటే మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నమైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినని ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపడని రూఢిగా కనబడుచున్నాడు. ఆ ధైర్యం మనకి ఎక్కడ వస్తుందండి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడని ఎప్పుడైతే నిశ్చిత మనకు ఉంటూ ఉందో ప్రియులారా, ఆ ధైర్యం అనేది మన హృదయాల్లో నింపబడతామంటారు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన మాట, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉండమైనను, రాబోవునమైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుంచి మనను ఎడబాపగలడు. ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనతో ఉన్నాడనే గొప్ప ధైర్యంతో ఈ 2021 సంవత్సరంలో ముందుకు వెళ్దాం. ప్రతి పరిస్థితిని అధిగమించుతాము. ప్రతి పరిస్థితిలో అత్యధిక విజయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కనుక ఈ 2021 సంవత్సరం ఎలా ఉండబోతుంది అని ఎవరు దిగులు పడాల్సిన పని లేదు. ఎలా ఉండినా విజయం మనదే. హల్లెలూయా. ఎలా ఉన్నా, కష్టమైన, బాధ అయినా, సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ 2021 సంవత్సరాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక గుర్తుగా మన జీవితాలు దేవుడు ఈ 2021 సంవత్సరాన్ని నిలుపుతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడి కృపలో మనం ఉంటాము. దానియేలు వలె ధైర్యం కలిగి దేవుడి కార్యంలో మనకు సిద్ధపడతాము. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ మనల్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాడు. దేవుడు మన నిండారుగా దీవించును గాక. ఆమేన్.